సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం గంట సింబల్ నొక్కండి. హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు మామిడికాయ చారు ఎలా చేసుకోవాలో చూద్దామండి. చాలా బాగుంటుంది. ముందుగా నేను ఒక చిన్న మామిడికాయని తీసుకున్నానండి. ఈ సైజులో ఉన్న ఒక మామిడికాయని తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని దీన్ని కాల్చుకుంటున్నానండి. రెండు వైపులా మొత్తం నల్లగా అయ్యే వరకు కాల్చుకోవాలండి. అంటే లోపల ఉడుకుతుందండి. అప్పటి వరకు మనకు సిమ్లో పెట్టుకొని మొత్తం ఉడికేలాగా చూసుకోవాలండి. రెండు వైపులా మొత్తం నల్లగా అయ్యే వరకు కాల్చుకోవాలండి. ఎందుకంటే అప్పుడే మనకు లోపల ఉడుకుతుందండి. చూడండి, ఈ విధంగా రెండు వైపులా కాల్చుకోవాలండి. చూడండి, ఇలా నల్లగా అయ్యే వరకు కాల్చుకోవాలి. చూడండి, ఈ విధంగా కాల్చుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ఒక చల్లటి వాటర్లోకి తీసుకొని వేసుకోవాలండి. చూడండి, ఒక బౌల్లో వాటర్ వేసుకొని ఇది అందులో వేసుకోవాలి. ఇది చల్లారాక పొట్టు మనకు ఈజీగా వస్తుందండి. దానిపైన పొట్టు అంతా ఈ వాటర్లో వేసుకుంటే ఈజీగా వస్తుంది మనకు. చూడండి, ఇది చల్లారిపోయిందండి వాటర్ అన్నీ. చూడండి, ఇప్పుడు పొట్టు తీసేద్దాం పైదంతా. చూడండి, ఇలా ఈజీగా వచ్చేస్తుందండి మనకి పొట్టు. మన వాటర్లో వేసి నానబెడితే మనకు పొట్టు అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఇలా స్లోగా మొత్తం పొట్టు అంతా తీసేసుకోవాలి. చూడండి, మనకి ఇది మొత్తగా ఉడికిపోయిందండి. ఈ విధంగా తీసేసుకొని మనం వేరొక బౌల్లో దీన్ని తీసుకొని పెట్టుకుందామండి. చూడండి, ఇంకొక బౌల్లో తీసుకొని పెట్టుకొని ఈ గుజ్జు అంతా తీసేసుకోవాలండి. లోపల పిక్క ఉంటుంది కదండి, ఆ పిక్క తీసేసి మనకి గుజ్జు అంతా ఇలా తీసేసుకోవాలండి. కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ ఆ గుజ్జు మొత్తం ఇలా తీసేసుకోవాలి. ఈ విధంగా మెల్లిగా తీసేసుకోవాలండి. పులుపు తగ్గట్టు వాటర్ యాడ్ చేసుకోవాలండి. చూడండి, మనకు మొత్తం ఇలా గుజ్జు తీసేసుకున్న తర్వాత వాటర్ యాడ్ చేసుకొని ఇలా చేసుకొని పెట్టుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి ఇందులో నేను ఒక చిన్న ముక్క బెల్లం ముక్క వేసుకుంటానండి. పుల్లగా ఉంటే బెల్లం వేసుకుంటే చాలా బాగుంటుందండి. అందుకోసం వేసుకున్నాం. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే వేసుకోకండి. నెక్స్ట్ వచ్చేసి టేస్ట్ తగ్గ సాల్ట్ అండి. సాల్ట్ వేసుకోవాలి. నెక్స్ట్ ఆనియన్, ఒక హాఫ్ ఆనియన్ ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాండి. మనం పచ్చి పులుసు ఎలా అయితే పెట్టుకుంటామో సేమ్ ఇది కూడా అందులో అలానే పెట్టుకోవాలండి. చూడండి, ఈ విధంగా ఆనియన్స్ కూడా వేసేసుకొని మొత్తం కలుపుకోవాలండి. చాలా బాగుంటుందండి చారు. ఇలా ఉప్పు మొత్తం కరిగే వరకు కలుపుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనం పోపు పెట్టేసుకుందాం. ఒక కడాయి, చిన్న కడాయి తీసుకొని అది వేడెక్కిన తర్వాత ఆయిల్ ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు, మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు వేసి మంచిగా వేయించుకోవాలండి. అవి ఎంత వేగితే చారు అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి, ఈ విధంగా వీటిని వేయించుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి మనకి వేగిన తర్వాత ఒక 2 ఎండుమిర్చి వేసుకుంటున్నానండి. చిన్నగా తుంచేసి ఒక 2 తీసుకున్నాను, అవి కూడా వేసేసుకోవాలి. ఒక వెల్లుల్లి రెబ్బలు ఒక 3 తీసుకున్నానండి, అవి కూడా వేసేసుకోవాలి. వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకోవాలి. ఒక 4 పచ్చిమిర్చిని పొడుగ్గా కట్ చేసుకొని వేసుకున్నానండి. ఒక హాఫ్ ఆనియన్ కూడా ఇందులో వేసుకున్నానండి. కంప్లీట్గా ఒక ఆనియన్ తీసుకోవాలి. ఒక ఆనియన్ ఏమో సగం చారులో కలుపుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి పోపులో వేసుకోవాలండి. సగం సన్నగా తరిమి వేసుకోవాలి. చూడండి, వీటిని ఇప్పుడు బాగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఒక కరివేపాకు రెమ్మ కూడా యాడ్ చేసుకుందాం. చూడండి, కరివేపాకు రెమ్మ కూడా వేసి ఇవన్నిటిని మంచిగా కలుపుకోవాలి. కాసేపు వీటిని వేగనివ్వాలండి. చూడండి, ఈ విధంగా వీటిని మంచిగా వేయించుకోవాలండి. ఇలా కొద్దిగా సాల్ట్ వేస్తే మనకు త్వరగా వేగిపోతాయండి. చూడండి, ఇలా సాల్ట్ వేసుకొని ఇలా కలుపుకుంటే మనకు త్వరగా వేగిపోతాయండి. ఒక 2 నిమిషాలలో ఇవి మంచిగా ఫ్రై అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇందులో కొద్దిగా ఒక స్పూన్ పసుపు కూడా వేసేసుకుందాం. పసుపు వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకుందామండి. చూడండి, మొత్తం ఫ్రై అయిపోయాయండి. ఇలా కలుపుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చారు ఉంది కదండి, మామిడికాయని కలిపి పెట్టుకున్నది, అది ఇందులో వేసేసుకోవడమే అండి. చూడండి, ఇది ఇందులో వేసేసుకుంటే మనకు మామిడికాయ చారు రెడీ అయిపోయిందండి. చూడండి, చాలా ఈజీ, చాలా టేస్ట్గా ఉంటుందండి.
తప్పకుండా ట్రై చేయండి. చూడండి చాలా సింపుల్గా మనకు మామిడికాయ చారు అయిపోయింది. మన చింతపండు చారు ఎలా అయితే చేసుకుంటామో సేమ్ ఇది కూడా అలానే చేసుకోవాలండి. ఇప్పుడు ఈ సీజన్ మామిడికాయల సీజన్ కాబట్టి ఇలా చేసుకొని ట్రై చేయండి. చాలా బాగుంటుందండి. మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.